హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ పుల్లేరు గుడ్లు వేసుకోవడానికి మేము ఇవి తీస్తున్నాం. చూడండి, ఈ మొక్క మీద ఉంటుంది అనమాట. అది ఇది ఎలా చేస్తాం ఏంటనేది చూపిస్తాము. అలా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఒక పుల్లేరు పట్టును తీసాము. ఫ్రెండ్స్ ఆ పుల్లేరు పట్టుని తీసాము. ఇది చాలా గట్టి కొరుస్తాయి అనమాట చిన్నదైనప్పుడు కూడాను. అది బయటికి ఎలా తీసుకెళ్ళాలనేది మేము చూస్తున్నాము. చూడండి. ఓకే, ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే తీసుకొచ్చాం బయటకు. ఫ్రెండ్స్ మావాడైతే ఎగ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎండ ఉన్నప్పుడైతే ఆ యొక్క చీమలు బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు ఎండ లేదు, ఖచ్చితంగా అగ్గితేనే మేము కాల్చాల్సింది. అలా చూస్తున్నాండి, మేము ఆ పుల్లేరు గుడ్డని ఎలా సేకరిస్తాము, అసలు ఆ పుల్లేరు గుడ్డలు ఎలా తింటారు, అసలు ఏంటి అనేది చూపిస్తాం. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇందాక తీసినటువంటి ఈ ఆకుల్ని ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తయారు చేసుకుంటున్నాము. ఈ పాత్రలోనే ఆ పుల్లేరు గుడ్లు అనేవి వేస్తాం అన్నమాట. వేరంగా ఓకే ఓకే శ్రీధర్, ఓకే నువ్వేదంటే అదే. మావాడు ఎప్పుడు తినాలి ఆతృప్తి పడుతుంది. అందుకని మేమైతే రెడీ. అగ్గి మళ్ళీ అయిపోతుందని, అగ్గి కూడా కాలిపోతుందంట. కర్రలు లేవంటుండే, దొరికితే సరదాగా మంచిది. ఇప్పుడే మంచిది అంటున్నాడు. వచ్చి ఇక్కడ కాదండి, అలా కాదు. అయితే అది పోతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే దగ్గర చేరది. నేనైతే ఇలా కర్రలతో ఈ చీమల్ని పంపించేస్తున్నాం బయటికి, లేదంటే కరిచేస్తాయి. వచ్చి మావాడు దగ్గర చేసాడు. రాలేదు. ఫ్రెండ్స్ చూడండి, అలాగా ఏమి శ్రీధర్ రేట్ చేస్తున్నాం మనము. కాలు వస్తుంది. చీమల్ని బయటికి కలిస్తే ఆ గుడ్లు అనేవి పట్టుకెళ్ళాం. అటుపక్క ఎత్తాలి. ఓకే ఇచ్చేయమని ఎలా చంపితే అంకుల్ పింక్ బాదు. ఈ చీమలు ఎలా చంపేస్తే అయిపోతుంది. చచ్చిపోయాయి. సీమ అనేది ఒక్క సీమ కూడా లేదు. కానీ ప్రేమ లాభం మొత్తానికి సాధించా. ఫ్రెండ్స్ మేమైతే ఏదో ఒకలాగా చక్కగా ఈ యొక్క చీమల్ని కొన్ని చచ్చిపోయి కొన్ని బయటకు వెళ్ళిపోయి. చూడండి, కింద వెళ్ళిపోతుంది. మంచి చాకులు తెద్దామా అక్కడే తేబో చూడు, కింద వెళ్ళిపోయింది. మరి బతికించు. అది కావచ్చు.
సరే చాలు ఇంకా ఫ్రెండ్స్ అంత ఇంత కొంత అయితే మేము చూడండి ఇటు వీటినే పుల్లేరు గుడ్లు అంటారు. మేమైతే కొంత సేకరించాము. ఇది నీటికి చేస్తాం. అలా చూస్తానండి. మా కెమెరామ్యాన్ అయితే సూపర్. ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఈ తెచ్చినటువంటి ఆకులతోనే క్లీన్ చేసుకుంటున్నాం చక్కగా. మేమైతే ఈ ఉన్న కర్రపళ్ళు చెత్తనైతే శుభ్రం చేసుకుంటున్నాం చూడండి. ఎందుకంటే అది తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి మా అమ్మగారు అయితే చక్కగా మేము తెచ్చినటువంటి పుల్లేరు గుడ్లని శుభ్రపరుస్తుంది. ఈవిడే మా అమ్మగారు. చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేసేసరికి ఎలాగున్నాయో ఆ గుడ్లు. అది మీరు అనుకోవచ్చు ఈ గుడ్లు కూడా తింటారా అని అనుకోవచ్చు. కానీ మా గిరిజన ప్రాంతంలో అప్పుడు ఆకలి అనేటువంటి సమయంలో అనేక రకాలు తినేవారు. అయితే ఏవైతే తింటే బతుకుతారో అవి మాత్రం తినుకుంటూ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళ అమ్మగారు ఇంచుమించు 100 years ఉంటాయి, 100 సంవత్సరాలు. మరి అదృష్టమే ఏంటంటే ప్రస్తుతానికి బాగానే ఉంది మా అమ్మమ్మ. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అలా చూస్తుండే అక్కడే స్కిప్ చేయకుండాను ఎలా కర్రీ చేస్తారు ఏంటని చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆ పుల్లేరు గుడ్లు వండడానికి మేమైతే చూడండి ఆ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. మనం కర్రీ ఎలా చేస్తాం అలాగే సేమ్ ప్రాసెస్ అన్నమాట. అలా చూస్తుంది ఫ్రెండ్స్. కర్రీ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే కొండలో మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా మటన్ కొనేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఆ గుడ్లు కడిగేటప్పటికి చూడండి చాలా చక్కగా తెల్లగా అయిపోయి. వీటిని ఎలా కర్రీ చేస్తామంటే చూపిస్తాను. కర్రీ అంటే మరి ఇంకేం లేదు, సేమ్ ప్రాసెస్. మనం మామూలు కర్రీ బంగాళదుంప కానీ లేదా వంకాయ కానీ ఎనీ కర్రీ ఎలా వండుతామో ఇది కూడా అలానే వండుతాం అన్నమాట. అంతే, మరి ఇంకేం కాదు. అలా చూసుకోనండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. కొంత కారం. ఇంతే ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్. మనం మామూలు కర్రీ అలా వండుతాం అలాంటి కాసేపు ఉడికించుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇది పుల్లేరు గుడ్ల కర్రీ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.